ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాయన. చాలా ఆనందదాయకంగా ప్రేమపూర్వకంగా దేవుని కృపలను తలస్తూ ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా కలుసుకొనుటకు గాను మరి దేవుడు చూపిన కృపను బట్టి చాలా సంతోషంగా ఉందండి. మీ అందరూ మా కొరకు చేస్తున్న ప్రార్థనలు, మేము కూడా మీ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించి విని మన యొక్క కాలాన్ని పొడిగించి ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. నిజంగా 25వ సంవత్సరాన్ని చూడాలనుకున్న వారు చాలామంది చూడలేకపోయారు. కానీ అనుకోకుండా 1వ తారీఖు ప్రభుతో పయనం అనేటువంటి కార్యక్రమ సందర్భంగా ఈరోజు మనం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్ ఆమెన్. ఈ సంతోష సమయం బట్టి దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం, మహింపరుద్దాం. లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలగదు. జాగ్రత్తగా వినండి. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని దాని గూర్చి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండిన తరములలో ఉండినదే. ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా ఈ మొట్టమొదటి ప్రభుతో పయనం అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో 2025 గాను ఈ మొదటి వర్తమానమును బట్టి దేవుని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. దేవుడు ఉన్నతమైనటువంటి తన విలువలను మనకు ప్రసాదించినట్లుగా దానిని పొందుకున్నట్టుకు మనలను సిద్ధపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. 2024 సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు, దాచి ప్రభువా బలపరిచి భద్రపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఈ రీతిగా నా తండ్రి బుధవారం ద్వారా మా తండ్రి 1వ తారీఖు సాయంత్రం పూట మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రభుతో పయనం అనే కార్యక్రమం ద్వారా నాయన వినుచున్నవారు మా ప్రభు మేలు పొందడానికి, చూస్తున్నవారు ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని కోరుకుంటూ ప్రభు ఈ లేఖన భాగము ద్వారా మీరే విరచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచుమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ శుభములండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకందరికీ ఈ నూతన సంవత్సరంలో మరిన్ని మేలులతో, దీవెనతో, ఆశీర్వాదములతో, జయములతో, స్వస్థతలతో, మరి సాక్ష్యములతో దేవుడు నింపి ఇంకనూ నూతనమైన ఆత్మలు దేవునిలోకి నడిపించబడటం ద్వారా మీ పరిచర్య ఫలించునుగాక. మీ ప్రయాస మరి దేవుడు మరి రెట్టింపు ఆ ఫలాన్ని అనుగ్రహించునుగాక. ప్రయాస ఫలాన్ని. ఓకే కదా. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగని ప్రభువారి వాక్యంలో రాయబడుతుంది. కనుక ప్రసంగి గారు రాసినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది నూతన సంవత్సరము. ఇది నూతన సంవత్సరము. 20, 23, 20, 24, 20, 25 అంతే కదండి. కాబట్టి చివరిగా ఉన్నటువంటి 20, 24, 20, 25 4 పోయి ఏమొచ్చింది? 5 వచ్చింది. ఇది ఒకటే ఒక సంఖ్య, ఒక అంకె పెరిగింది. ప్రియమైన పిల్లలారా, మరలా వచ్చింది ఏంటి? పోయిన సంవత్సరము జనవరి వచ్చింది, ఈ సంవత్సరం జనవరి వచ్చింది. 10 సంవత్సరాల క్రితము జనవరి వచ్చింది, ఈ సంవత్సరము జనవరి వచ్చింది. అలాగనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వస్తాయి. కానీ కొన్ని ఫిబ్రవరి నెలలో మాత్రం 29 వస్తూ ఉంటుంది. ఎక్కువగా 28 రోజులు వస్తూ ఉంటాయి. అంతే కదా. మనకి ఇవన్నీ తెలిసినటువంటి విషయాలే. మరి ఇందులో మరి పోయిన సంవత్సరం ఉన్నాం మనం, ఈ సంవత్సరం ఉన్నాం. పోయిన సంవత్సరం నా వయసు 60, ఇప్పుడు 61. అంటే నేను నా యొక్క
సంవత్సరపు సంఖ్య కూడా మారింది. ప్రియమైన పిల్లలారా, అయితే దీని ద్వారా నేను పాతబడుతున్నానా క్రొత్తబడుతున్నానా? అయితే పౌలు గారు ఒక మాట రాస్తారు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నారు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఈ లోక సంబంధముల ఇది క్రొత్తది అనుకుంటున్నామో అది ఇంతకుముందు ఉన్నదేనట, అది మునుపు జరిగిందేనట, జరగబోయింది జరిగిందేనట, జరిగింది జరగబోయేదేనట. దీనిలో క్రొత్తది ఏమీ లేదట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జననము, మానవుని యొక్క మరణము, ప్రభా మరి ఇలాగా పుడుతూ ఉన్నారు, చనిపోతున్నారు, తరం వెంబడి తరము గతించిపోతూ ఉన్నది. కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే నూతనమైంది అనుకుంటున్నారు. చూడండి, అంతకుముందు గాల్లో ఎగరలేదు, గాల్లో ఎగిరారు, విమానం కనుక్కున్నారు, నూతనమైంది. చూడండి, రైలు కనుక్కున్నారు, నూతనమైంది. వాహనము రోడ్వే కనుక్కున్నారు, నూతనమైంది. మరి జలంలో నడిచే ఓడ కనుక్కున్నారు, నూతనమైంది. మరి క్లాసులు పెరుగుతున్నాయి, కొత్త క్లాసు. అలాగనే వివాహం అవుతుంది, క్రొత్త దంపతులు ఇల్లు కట్టుకుంటున్నారు, నూతన గృహ ప్రవేశము. చూడండి, మరి అనేక అవసరతులమైన కొనుక్కుంటున్నారు, క్రొత్తవి. మరి ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారము మరి వారం వారం అప్డేట్ అయ్యే ఉన్నాయి, నెలకు అప్డేట్ అయ్యి ఉన్నాయి, సంవత్సరానికి అప్డేట్ అవ్వాలట. కనుక ఇవన్నీ మారుతూ వస్తూ ఉన్నాయి. కానీ జరిగేటువంటి పరిస్థితి, రొటీన్ వర్క్ మాత్రం మానవుడికి ఎప్పుడు కూడా అది పాతదే. చూడండి, నీకు దేవుడి తెలివిని జ్ఞానమును ఇచ్చినటువంటి దానిని బట్టి నీవు చేసుకునే కొత్తగా ఉండొచ్చు, కానీ నీకు దేవుని దృష్టిలో అవి ఎప్పుడు కూడా పాతవే, అవి ఎప్పుడు కూడా పాతవేనమాట. కనుక పాత పరిస్థితులను మనం ఒక్కసారి అర్థం చేసుకున్నప్పుడు చూడండి, మన పాత జీవితం ఎలా ఉన్నది. ఒక్కసారి ఆత్మ సంబంధమైన విషయంలోకి తొంగి చూసినప్పుడు ఈ సంవత్సరపు జీవితం ఎలా ఉన్నది, మనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ త్రాగుడు జీవితం అలా కంటిన్యూ అవుతుందా? ఆ పాప జీవితం అలా కంటిన్యూ అవుతుందా? ఆ అక్రమ సంబంధాలు అలా కంటిన్యూ అవుతున్నాయా? చూడండి, నీ జీవితంలో ఏమి క్రొత్తదనం కనబడుతుంది? నీ జీవితంలో ఉన్నటువంటి క్రొత్త జీవితం ఏది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చింది మన కొరకు, మన పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవం అనుగ్రహించడం కొరకు వచ్చారు. ప్రియమైన పిల్లలారా, ఏది కొత్తదేమి లేదండి, అన్నీ పాతవే. చూడండి ప్రియమైన పిల్లలారా, ఏదైనా క్రొత్త జీవితము, క్రొత్త బ్రతుకు వచ్చింది అంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ జీవితంలోనికి నీవు అనుమతించినప్పుడు, నీ జీవితంలోనికి అడుగిడినప్పుడు మన జీవితం ఒక క్రొత్త జీవితంగా మార్చబడుతుంది. ప్రియమైన పిల్లలారా, 44 సంవత్సరాల క్రితము నా భయంకరమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ పాత జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ రోగ సంబంధమైన జీవితం జ్ఞాపకం వచ్చినప్పుడు, ఆ పాప సంబంధమైన జీవితం జ్ఞాపకం వస్తున్నప్పుడు నిజంగా నేనేమైపోయేవాడినో అనిపించింది. ఆ దినము నుండి ఈ దినం వరకు నాకు ప్రతిరోజు క్రొత్త రోజే, ప్రతి మాట క్రొత్త మాటే. ఎందుకనంటే ప్రతి ఆలోచన క్రొత్త ఆలోచనే. ఎందుకంటే ఆయనతో, ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన కొరకు బ్రతుకుచుండటాన్ని బట్టి సమస్తము క్రొత్తవాయను, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అన్నట్టుగా ఉంటుంది. ఒక నూతనమైనటువంటి లోకంలోనికి వచ్చినట్టుగా ఉంది. ఈలో భూలోకంలో జీవిస్తున్నప్పటికీ ఒక నూతనమైన లోకంలో జీవిస్తున్నట్లుగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకము దాని ఆశలు గతించిపోయేవే, కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న నూతనమైనటువంటివి ఎన్నో బైబిల్లో రాయబడినవి. నూతన హృదయం కావాలి, దేవుని స్తోత్రము కలుగునుగాక. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగు చేసేదను. చూసారా? కాబట్టి నూతన హృదయం నీకు వచ్చిందా? మారు మనసు నీవు పొందావా? మారు మనసు నీవు పొందావా? నీ జీవితంలో మార్పు, నీ జీవితమును మార్చుకోగలిగినప్పుడే నీకు అది ఒక నూతనమైంది. అంతకు తప్పితే ఒకవేళ భూలోకంలో తిండి రకాలు చాలా మారినాయి. ఏమండి, ఇదివరకు ఇన్ని రకాల తిండులు లేవు, చాలా రకాల తిండులు వచ్చినాయి. ఇన్ని రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు, చాలా రకాల ప్రయాణ సౌకర్యాలు వచ్చినాయి. ఇన్ని రకాల చర్చీలు లేవు, ఇప్పుడు చాలా రకాల చర్చీలు వచ్చినాయి. ఈ మధ్య ఒక ఆయన
ఆ చర్చి నూతనంగా పెట్టాడట. ఏం పెట్టాడు అంటే పాత విశ్వాసులను కొంతమందిని తీసుకెళ్ళి సేవకుడికి తెలియకుండా సేవకుడిని మోసం చేసి ఇంకొక కుంపట పెట్టాడనమాట. ఇప్పుడు ఆయనకి ఏమైంది? అది కొత్త చర్చి అయిందనమాట. కానీ అందులో ఉన్న విశ్వాసులు ఎవరు చెప్పండి? పాత వాళ్ళే. అంటే చూడండి, ఆయన చెప్పిన వాక్యం నచ్చలేదు, ఆయన గద్దించిన గద్దింపు నచ్చలేదు. అందులో ఎప్పటి నుంచో కనిపెడుతుంది. ఎన్నే ఏంబరే అనేటువంటి వారు ఏమండి ఎల్దాదు మేధాదు అనేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడో ఏదో ఒక క్రొత్త సంగతి వినుట ఎందును క్రొత్తవి సృష్టించడం ఎందును పెడతా ఉంటారనమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ప్రాంతమునకు వెళ్ళినప్పుడు వారు ఏదో ఒక ఏథెన్స్ వారు ఏదో ఒక క్రొత్త సంగతి వినడం ద్వారా ఏదో కొత్తవి చేయటం ద్వారా ఆనందిస్తారంట. అది విషయం. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే కన్నీళ్లు కార్చి మోకరించి ప్రయాసపడి కట్టినటువంటి సంఘాన్ని చీలికలు చేసేస్తూ ఉంటారు. చీలికలు చేసి వీళ్ళొక క్రొత్త కొంపట పెడతా ఉంటారు. పోనీ ఎక్కడైనా దూర ప్రాంతాల్లో పెడతారా? ఇదే జనాన్ని అదే ప్రాంతంలోకి తీసుకెళ్ళి పెట్టి ఆ సేవకుని బాధ పెడతా ఉంటారు, లేకపోతే దేవుని దుఃఖ పెడతా ఉంటారు. నీవు ఒక నూతనమైనటువంటి సంఘాన్ని కట్టుకోవడం తప్పు కాదు, కానీ పాత సంఘాన్ని చీల్చడం తప్పు. అది నీకు ఏదో కొత్తగా పైగా ప్రకటించడం ఏంటంటే దేవుడు చూపించాడంట, చీల్చమని చూపిస్తాడా అండి? ఏమండి, ఎంత భయంకరమైనటువంటి విషయము! నీకున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి మనస్తత్వాన్ని దేవునికి అప్లై చేస్తే దేవుడు నిన్ను పాడు చేయడు. దేవుడు నిన్ను వాడుకోవటం కాదు, దేవుడు నిన్ను పాడు చేస్తాడు. జాగ్రత్త. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు వచ్చిన ఆలోచన నీకు కొత్తదిగా ఉందా? లేదా ఆ క్రొత్త ఆలోచన దేవునికి ఇష్టమైందేనా? ఏమండి, ఈ క్రొత్త ఏడు మొదలుపెట్టింది, కానీ క్రొత్త ఏడు మొదలుపెట్టినని పాటలు పాడుతున్నాం, కానీ మన పాత బ్రతుకు మారిందా? పాత జీవితం మారిందా? చాలామంది మారు మనసు పొందాక మరలా వెనక చూసిన వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వారు ఎంతోమంది, నిలబడేవారు తక్కువండి. అందుకనే ప్రభువారు వచ్చినప్పుడు మరి విశ్వాసంగా ఉండేవారు విశ్వాస జీవితాన్ని ఆయన కనుగొనగలడా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ క్రొత్తదనము ఇతరులకు అభ్యంతరకరంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కనుకుంటే అది చాలా ప్రమాదకరము. నీవు వేసేటువంటి కొత్త వేషాలు, నీవు మాట్లాడేటువంటి కొత్త మాటలు, నీవు తీసుకొచ్చే సంఘంలో తీసుకొచ్చే లోక సంబంధమైన మార్పులను చూసారు, కొత్తవి. అంతకుముందు మరి చాలా చక్కగా దీనుడిగా సౌమ్యంగా ఉండేటువంటి పరిస్థితులు, ఇప్పుడు సినీ సంబంధమైనటువంటి వేషాలు, లోక సంబంధమైనటువంటి పాటలు, లోక సంబంధమైనటువంటి వాయిద్యాలు, పాప సంబంధమైనటువంటి రాగాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. చూడండి, అదేమంటే కొత్త అంట, మారాలంట, తెలియదంట. ఒక ఆయన అంటున్నాడు, మార్పు రావాలంట. ఏంటండి, యవనస్తులను యవనరాండ్రను పాపమునకు రేకెత్తేటువంటి డ్రెస్సులు, అలాంటి భయంకరమైనటువంటి ఎగరటాలు, అదేమంటే దావీదులాగా ఎగిరాడంట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చాలా ప్రమాదకరమైన గడియలలో ఉంటున్నారు. నూతనమైనటువంటిది అని వేషం వేసుకొని పాత బ్రతుకుతున్నారు. ఒక్క మాటలో చెప్పనా అండి, గొర్రె చర్మం వేసుకొని తోడేళ్ళ జీవితం జీవిస్తున్నారు. ఇదే వీళ్ళ క్రొత్త జీవితాలు. అర్థమైందా? తోడేళ్ళు బ్రతుకురు. లోక జ్ఞానాన్ని తీసుకొచ్చి వాక్య జ్ఞానమునకు ముడిపెట్టాలని చూస్తున్నారు. కొత్త తిత్తులను పాత తిత్తులలో రసం పోతున్నారు. కొత్త తిత్తికి పాత తిత్తికి ఏమండి భేదం ఎరగకుండా జీవిస్తూ ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇవిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటంటే పాత బ్రతుకు మారి క్రొత్త జీవితంలోకి నడిపించబడడం అనే నూతనత్వం తప్ప మిగతాదంతే పాతదే. మరి ముఖ్యంగా లోకం వైపు చూసి క్రొత్త వాటిని నేర్చుకోబాకండి. కొత్త హెయిర్ స్టైల్స్, కొత్త డ్రెస్సులు, జిగేల్ అనేటువంటివి, లైటింగ్ వేస్తే మరి సూర్యరశ్మి వస్తే ఆ వస్త్రాల మీద పడితే అవి
ఎదుటివారిలోకి అలాగ తలుకుగా కళ్ళల్లో కొట్టడం. ఇవేనండి కొత్తదనాలు, ఇవేనా కొత్త బోధలు? చూడండి, అక్కడికి వెళ్ళబాకండి, అక్కడికి వెళ్ళొద్దు, అది మంచి బోధ కాదు. అదేనా కొత్త బోధ? ఇప్పటి వరకు వాళ్ళని విమర్శించడమేనా కొత్త బోధ? చూడండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడము అది మానేసేసి ఇతరుల యొక్క జీవితాన్ని బయటపెట్టి నలుగురిలో అల్లరి చేయటము, వాళ్ళ పేర్లు చెప్పి అవమానపరచడము. ఇదేనా అండి నీవు నేర్చుకున్న కొత్త బోధ? నీవు క్రొత్త సంవత్సరంలోనికి ఎలాగ అడుగు పెడుతున్నావు? ఒకసారి దేవుని పరంగా నీ ఆలోచనలు ఉన్నాయా? నీవు ఇతరుల గురించి బోధిస్తున్నటువంటి విషయాలు పక్కన పెట్టి క్రీస్తుని గురించి ప్రకటించడం అలవాటు చేసుకో. అది క్రొత్త జీవితం. చూడండి, దేవుని గురించి ప్రకటించడానికే సమయం లేక సతమతం అయిపోతూ ఉన్నాం. దేవుని గురించి ప్రకటిస్తే ఎవరింటున్నారండి? ఏదో ఒక కోణంలో రావాలి, ఏదో ఒక కోణంలో వచ్చి ఏదో ఒక కొత్త బోధ తీసుకురావాలి, ఏదో ఒక కొత్త డ్రెస్ తీసుకురావాలి, ఏదో ఒక కొత్త ట్రెండ్ తీసుకురావాలి. అది వ్యాపార సంబంధమైన ఆలోచన. అది వ్యాపార సంబంధమైన ఆలోచన కాదని నువ్వు చేయాల్సింది. చూడండి, క్రీస్తు ప్రభు యొక్క మాటలను, క్రీస్తు ప్రభు యొక్క రక్షణను, క్రీస్తు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానముల యొక్క విషయములను ప్రకటించాలి. అవి పాతగానే ఉంటాయి. అర్థమవుతుందా? అవి ఎప్పుడు పాత బోధే చేస్తున్నట్టుగా ఉంటుంది. అలా బోధించేవారు ఎప్పుడు సింపుల్గానే ఉంటారు. అర్థమైందా? వారు లోక సంబంధంగా వచ్చే కొత్త వాటిని ప్రజెంట్ చేయరు ప్రభు సన్నిధిలో ఉన్న వేదిక మీద. అర్థమైందా? క్రీస్తు సంబంధమైనటువంటి వాటినే ప్రజెంట్ చేస్తారు. కనుక బ్యాక్గ్రౌండ్ గంటకొకటి మార్చడము, చూడండి ఒక పాటలోనే పలు రకాలైన డ్రెస్సులు మార్చడము, ఏమండి యాంగిల్స్ మార్చడము, ఇవేనా క్రొత్త ట్రెండ్లు? ఇవేనా ప్రభువును ప్రకటించడాలు? నీ వైపు చూపించుకోవడానికి చేస్తున్నావా? క్రీస్తు ప్రభు వైపు ప్రజలను మళ్ళించడానికి చేస్తున్నావా? పిచ్చి చేష్టలు చేస్తున్నావా? ఏమండి సమాధిలో ఉన్నవాడు చేసినటువంటి చేష్టలు చేస్తున్నావా? లేకపోతే పరిశుద్ధతను గురించి ప్రకటించినటువంటి అపొస్తలుడైన పౌలు గారు ప్రకటించినట్లుగా ప్రకటిస్తున్నావా? ఎలా ప్రకటిస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయి. ఏమండి తన పని తను చేసుకుంటూ డేరాలు కుట్టుకుంటూ ఏమండి అనేక ప్రాంతంలోకి వెళ్ళి సంఘములను స్థాపించి అక్కడ ఉన్న వారికి అప్పగించి పరిచర్య చేశారాయన. నూతనమైనటువంటి పరిచర్య అంటే అది. అంతేగాని నేను 10 సంఘాల్లో చేస్తున్నాను, 5 సంఘాల్లో చేస్తున్నాను, ఇన్ని సంఘాలకు నేను హెడ్ కాదు. నీవు హెడ్ కాదు, దేవుని హెడ్గా ఉన్న సంఘంగా ఉంటుందా? నీ క్రింద ఉండటం కాదు. ప్రభు పాదాల దగ్గర నీవు గడుపుతున్నావా? లేకపోతే నీ పాదాల దగ్గర అనేక మందిని పెట్టుకుంటున్నావా? బాటిల్ మోయించుకుంటున్నావు. ఇదివరకేమో ఏమండి సేవకుల యొక్క దగ్గర ఉండి బాటిల్ మోసేవాడు, ఇప్పుడు మోయించుకుంటున్నావు. అదేనా క్రొత్తదనం? అదేనా నువ్వు చేసేటువంటి పరిస్థితి? అప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయి. నీలోకి ఏ క్రొత్తదనం వచ్చింది? లోక సంబంధమైన క్రొత్తదనం వచ్చింది. అంతే. లోకాన్ని పోగు చేసుకొని పరిశుద్ధంగా ఉండేటువంటి బలిపీఠం దగ్గర లోకాన్ని ప్రదర్శన చేస్తున్నావు. అది నువ్వు చేసే క్రొత్తదనం. అర్థమైందా? ఆలోచన చేయి. సగం వెలుగు సగం చీకట్లో ఏమండి రకరకాలైనటువంటి రంగురంగుల లైట్లు పెట్టి ప్రజెంట్ చేస్తున్నాం. మేము చిన్నప్పుడు మారకముందు డ్రామాలు వేసేటప్పుడు ప్రజెంట్ చేసేవాళ్ళు వాటిని. ఏమండి అప్పుడున్న డ్రామాలు వేసే వేషాలు ఇప్పుడు ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రజెంట్ చేస్తున్నావు. నీకు తగునా? నువ్వు వేషాలు వేస్తున్నావని తెలుసా? ఏమండి ఒక సేవకుని దగ్గరికి ఒక రాజు తన భార్యను వేషం వేసుకొని వెళ్ళమన్నాడు. జాగ్రత్త, వేషాలు వేసుకోవడానికి వేసి అది కొత్త ప్రజెంటేషన్ అనుకోబాకు. ప్రభువును ప్రజెంట్ చేసేవాడు ఎప్పుడు పాతగానే ఉంటాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. లోకపు ఆకర్షణలు ప్రజెంట్ చేయడు, ప్రభు చిత్తాన్ని ప్రజెంట్ చేస్తాడు. అర్థమైందా? ముఖ్యంగా ఈ మీడియాలో వస్తున్నటువంటి సంఘమా, సేవకులారా, సంఘ పెద్దలారా, రకరకాలైనటువంటి సువార్థకులారా, మీకు వందనాలు. చూడండి, లోకాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రభు వేదికని వాడకండి. అది క్రొత్తదనంగా ప్రజెంట్ చేయబాకండి. మందలను పోగు చేసుకోవడానికి నీ మైండ్లో వచ్చినటువంటి దుష్టత్వాన్ని ప్రజెంట్ చేసి సమర్థించుకోబాకు.
దేవుని కృపను ప్రజెంట్ చేయి, దేవుని సన్నిధిని ప్రజెంట్ చేయి. అప్పుడు మనుషులు రక్షణలోకి నడిపించబడతారు. వేల మంది మారు మనసు పొందుతారు. అది వేల మంది వస్తున్నారు కానీ మారు మనసు పొందిన వారు కాదు. నీకు భజన చేయటానికి పోగు చేసుకుంటున్నావు. ఒక ఆయన అన్నాడు, ఆయన దగ్గరికి రామానండి ఇంతమంది వేల మంది నన్ను ఎందుకు వస్తారు? అర్థమైందా? నీవు దొడ్డిదారిన అనేక మందిని ఆకర్షించుకునే పరిస్థితులు నువ్వు చేస్తుంటే నీ దగ్గరికి వేల మంది వస్తారు. ఎందుకంటే సాతాను దగ్గర ఎప్పుడు కూడా వేలాది మంది ఉంటారు. ప్రభువారు చెప్పారు, చిన్న మంద భయపడవద్దని. అలాగని పెద్ద సంఘాలు ఉండవద్దని కాదు. ఆ పెద్ద సంఘాలు ఉన్నటువంటి వారందరూ నీ ద్వారా రక్షించబడి నీ కన్నీళ్ళ ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన వారేనా? లేకపోతే ఎదుటి వాళ్ళు పట్టినటువంటి వాటిని నువ్వు పట్టుకొని నీ బుట్టలో వేసుకొని కొత్త కొత్త వాటిని వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరపు 1వ తారీఖున సంవత్సరం నూతనది అవ్వచ్చు కానీ నెల పాతదే. చూడండి, నీవు బోధించేటువంటి విషయములలో దేవుని వాక్యమే బోధిస్తున్నావా? రంగురంగుల ఈ లోకములో ఉన్నటువంటి వాటిని బోధిస్తున్నావా? బోధించి జనాకర్షణ పథకాలు పెడుతున్నావా? రాజకీయ నాయకులు పెడతారు ఓటు ఆకర్షణ పథకాలు. నువ్వేమో జనాకర్షణ పథకాలు పెట్టి నీ హంగామాన్ని చూయించుకోవడానికి వద్దు. దేవుని ప్రేమను కనపరచడానికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆ హంగులన్నీ వస్తే దేవుడు వెళ్ళిపోతాడు. నువ్వెప్పుడైతే తగ్గించుకుంటావో, నువ్వెప్పుడైతే లోబడతావో, లోకపు హంగుల్ని పక్కన పెట్టి దేవుని కృపలను ఎప్పుడు ప్రజెంట్ చేస్తావో అప్పుడు మనుషులు మారు మనసు పొందుతారు. రాజులు మారుతారు, అధికారులు మారుతారు, తాగుబోతు వాళ్ళు మారుతారు, రోగులు స్వస్థపరచబడతారు. దేవుని కృప ప్రజెంట్ చేయబడుతుంది. అట్టి ఆశీర్వాదకరమైనటువంటి నూతన సంవత్సరపు పరిచర్య అందరము చేయుదుముగాక. దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు మనము జీవించి నూతనముగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల కిందకు మనము నడిపించబడదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడా మా గొప్ప దేవ, నీ కృపలో జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రకరకాలైనటువంటి లోక సంబంధమైన నాయన మనుషులు కనుక్కున్న నూతనమైన వాటిని ప్రజెంట్ చేస్తున్నారు ప్రజలకు. అలా కాదు ప్రభువా, నీవు అనుగ్రహించిన రక్షణను, నీవు అనుగ్రహించిన మారు మనస్సును, నీవు అనుగ్రహించినటువంటి కృపను, నీవు అనుగ్రహించినటువంటి ప్రేమను పంచేటువంటి పరిస్థితిని దయచేసి మీ నామమునకు మహిమా ఘనత ప్రభావం తెచ్చుకొని కోరుకుంటూ, పాడైపోతున్న వేదికలు నైనా ఫుల్పీటలు, నైనా బలిపీఠాలు, పాడైపోతున్నటువంటి బలిపీఠాలు బద్దలైపోతున్నటువంటి రోజులలో బలిపీఠం మీదకి మరలా ప్రభువా నీ వాక్యం వచ్చునుగాక. ఇదిగో తండ్రి, నీవు కనబడుదువుగాక, నీ కార్యములు కనబడునుగాక, నీ చిత్తము కనబడునుగాక, నీ ఉద్దేశము నెరవేర్చబడునుగాక. అలాంటి వేదికలుగా నూతనంగా ప్రజెంట్ చేయబడటానికి ప్రతి సేవకుని, సంఘ పెద్దను, విశ్వాసిని సిద్ధపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకునమని ప్రభువా, సాతాను క్రియలను లయపరిచి మనుషుని హృదయంలో నుంచి, మనుషుని మేధస్సులో నుంచి వచ్చిన క్రొత్తదనాలకు ఆకర్షితులు అవ్వకుండా ఇదిగో తండ్రి నీ కృపకు ఆకర్షితులు అవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక నేను సహవాసము, కుమారుని యొక్క దివ్యరక్షణ కూడొచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నూతన సంవత్సరపు పాద దీపమును మీ ముందుంచుచున్నానండి. అందరూ నేర్చుకోనండి. యెర్మీయా గారి గ్రంథంలో 10వ అధ్యాయములో 6-7 వచనాలు, 6-7 వచనాలు అందరూ జ్ఞాపకం చేసుకునండి. దీనిని కంటతా పెట్టమని మనవి చేస్తూ ఉన్నావా. నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. దేవుడి పరిశుద్ధ పాదదీపమును మనందరి వెనుకడిలో దీవించునుగాక. అందరికీ శుభములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.